శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం జ్యేష్ఠ మాసమయందు సూర్య ఉదయం 10 గంటల 41 వరకు దశమి తిథి, తర్వాత ఏకాదశి తిథి. ఈరోజు జూలై 1వ తారీఖు. అలాగే మనకు కూడా తులారాశి వారికి ఒక అద్భుతమైన సూచకమైన ఒక శుభవార్త అందింది. కారణం ఎందుచేతంటే ఈరోజు సూర్య భగవానుడు, శుక్రుడు భాగ్యములోనే ఉండి తృతీయ గ్రహాలుగా ఉన్న బుధ గ్రహాధిపతి దశమ స్థానంలో 10వ ఇంటికి వచ్చాడు. 10 అంటే జీవనము, వృత్తి, ఉద్యోగము, అధికారము, వ్యాపారము, అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు కొద్దిగా డబ్బులు ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయడం, ఏదంటే అది చేయడం అని అన్నీ చేశారు. ఇప్పుడు వైశ్యగ్రహం అంటే వయస్సుల యొక్క అధిపతి కలిగిన బుధుడు, వైశ్యాస్ అంటారు. అందువల్ల లెక్కల్లో ఆయన చాలా గొప్పవాడు. అందువల్ల బుధుడికి మేధశక్తి కలిగిన వ్యక్తి. మీ లెక్కలు, ఆర్థిక లావాదేవీలని కంట్రోల్ చేయగలుగుతాడు. అలాగే మీకు ధనాన్ని రెట్టింపు సంఖ్యలో బ్యాంకులో ఉన్న ఎఫ్డి కానీ లేక మీ స్థిరాస్తులు విధి విధానాల్లో కానీ మార్పు ఎక్కువగా చేసేదానికి ఆయన వల్ల అవుతుంది. ఇక్కడ దశమ స్థానంలో ఆయన రావడమే మనకు ఖచ్చితంగా 12 మాసాలు పడుతుంది. అక్కడ రాజయోగ స్థానంలో రావాలంటే ఆయన కేంద్ర స్థానంలోకి వచ్చాడు. అందువల్ల చాలా శుభకరం. ఎందుకు వివరించాల్సి వస్తుందంటే మనం మొదట ప్రయత్నాలు చాలా ఉంటాయి. ఈ ఒక్క నెలలోనే చాలామంది చాలా ఆలోచనల్లో ఉంటారు. సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని, వివాహాలు చేయాలని, వాహనాలు కొనాలని, చాలా సంతోషంగా నూతన వ్యాపారాలు చేయాలని చాలామంది ఎదురు చూస్తున్న ఒక శుభసూచకం. దాన్ని అందిపుచ్చుకోవడానికే బుధగ్రహాధిపతి 10వ స్థానంలోకి స్థిరమై కొలువుదీరాడు. ఆయన కొలువుదీరినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? ఒక 30 రోజులు ఉంటాడు, అంతే, ఎక్కువ రోజు లేదు. అది చాలా ఈ అమావాస్య పాడ్యమి 15 రోజులు. దీంట్లో ఎన్నో ఆటుపోట్లు, కానీ విజయ అవకాశాలు మనకు పొందాలి. ఇక్కడ స్వాతి నక్షత్రం వాళ్ళకి 75% ఈ బుధ గ్రహాధిపతి బలంగా యోగిస్తాడు. అందువల్ల చాలా మాయతో, చాలా స్నేహితులతో వ్యాపారాలు చేసి లాభసాటిగా జరుగుతుంది. అలాగే గురు నక్షత్రాధిపతి విశాఖ నక్షత్రము చాలా తుల్లుతో ముందుకు పోతారు. చాలా డబ్బులున్నా బయట కనబడరు. విశాఖ నక్షత్రం వాళ్ళు బాగా డిగ్నిటీగా ఉండడం, ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేసే ఎంత డిసిప్లైన్గా ఉంటారో అలాగ ఉండిపోతారు. విశాఖ నక్షత్రం ఉలకరు తొలకరు. వాళ్ళు ఖచ్చితంగా నేరుగా వాళ్ళ పని మాత్రం చూసుకొని పక్కనింటి యొక్క పరిస్థితులు కూడా గమనంలో తీసుకోకుండా వెళ్ళిపోతుంటారు. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం, ఈ కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరం, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం, ఎందుకంటే ఇది కుజ నక్షత్రాధిపతి. కుజ నక్షత్రాధిపతి 10వ ఇంట్లో వచ్చినాడు. ఇంకా మీ పాత బకాయిలు తీర్చుకోవాల్సిందే, లేదా అప్పులు వాళ్ళు వచ్చి మిమ్మల్ని విమర్శనం చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్త చర్యగానే చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుచుకోవాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఇక్కడ ఈరోజు శుభశాతం అంటే పూర్తిగా అశ్విని నక్షత్రంలో చంద్రుడు 7వ స్థానంలో కొలువుదీరినందువల్ల ఈరోజు శుభశాతం 89% ఉంది. ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కార్యంలోకి వెళ్ళినా అది సిద్ధించుకొని ముందుకు తీసుకుని రావడానికి అవకాశాలు అధికంగా ఉంది. అశుభ శాతం కొన్ని సమస్యలు, కొన్ని సూచనలు మీకు కనబడతాయి, లేదా మీకు సమాచారం అందుతుంది. కానీ మీరు ఎక్కువగా దాని గురించి పట్టించుకోకుండా ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొని ముందుకు పోయి దాని పనులందు చేసుకోగలిగితే ఆ సమాచారం, ఆ శుభశాతం 25% కూడా మీకు ఏం పని చేయదు. అందువల్ల మీరు ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉండండి. ఈరోజు భార్యాభర్తల్లో ఐకమత్యం శాతం 89% ఉంది.
చాలా ప్రశాంతంగా ఉంటారు. మొన్న గొడవలన్నీ జరిగిపోయి నిన్న రాత్రి సంతోషంగా ఉండి ఈరోజు తెల్లారితో చాలా హ్యాపీగా మూడ్లో ఉంటారు. ఆలోచనలు బాగా పెరుగుతుంది. భర్తకు భార్య, భార్యకు భర్త సహకారం తీసుకొని మంచి ఆలోచనలతో కొన్ని కార్యక్రమాలను సిద్ధించాలని సూర్య ఉదయమే ప్రారంభంలోకి ఆలోచనల్లో ఉంటారు. ఈరోజు డబ్బుల పరమైన విషయాల్లో కానీ లేదా ఆస్తిపరమైన విషయాల గురించి ఆలోచించి ఈరోజు విజయం కలగాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే గొడవలు పడిన వాళ్ళు కూడా ప్రేమతో ఉంటారు. ఎందుకంటే సూర్యగ్రహం శుక్రగ్రహం బాగా కలిసింది. అందువల్ల మనుషుల్లో ఆ ద్వేషాలు గీషాలన్నీ పోయి ప్రేమ పుట్టడం అనేది ప్రారంభం అవడం వల్ల బాగానే ఉంటారు. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఇంకా రాజయోగ ఫలితమే ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలో మీ పనుల యందు విజయ అవకాశాలు ఉన్నాయి. విదేశీయం పోవాలి అనుకున్న వారికి వెళ్ళొచ్చు. జాబ్లో మారాలని అనుకున్న వారు ఖచ్చితంగా జాబ్ మారిపోవచ్చు అనేసి చెప్పేసినంత మాత్రం అంత ఎక్కువ వేగవంతం వద్దు. ఇంకొక 5-6 రోజుల తర్వాత మారండి. ఎందుకంటే ఇప్పుడే బుధుడు వచ్చాడు. ఆయన ఇంకా కొన్ని పనులు చేసుకొని మీకు సహకారం అందిస్తాడు. అంటే పిలుపు ఆయన ఇచ్చినప్పుడే మీరు మారండి. మీరే మారిపోయి ఇబ్బందులు పడకండి. అందువల్ల జాగ్రత్త. అలాగే ఐటీ రంగంలో ప్రశాంత వాతావరణం. ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. రావాల్సిన ప్రాజెక్టులన్నీ కొన్ని కంపెనీలకి రావాల్సింది కూడా ఖచ్చితంగా ఆర్థికంగా లావాదేవీలు పెరగడానికి అవకాశం ఉండడం వల్ల ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది. ఇట్లా మేషరాశి నుంచి చూసినప్పుడు కేంద్రాధిపతి అవుతాడు. ఇట తులారాశికి చూసినప్పుడు కేంద్రాధిపతి అవుతారు. కొంతమంది మన తులారాశికే కాదు అన్ని రాశుల్లో కూడా కొన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం. వాళ్ళు చేసే పనుల యందు అత్యంత శుభకరంగా ముందుకు వెళ్ళొచ్చు. మనిషి ఈరోజు శ్రమతో కూడిన పనులు చేస్తారు. బయట ప్రపంచంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తారు. మీ మనసు ప్రశాంతత ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. మీ పనుల్లో ఒత్తిడి లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి శుభశాతం ప్రత్యేకంగా చాలా బాగుంది. మంచి ఫలితాలు కలిగినారు. మీరు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల మంచి నిర్ణయాలు తీసుకోండి. చదువులో శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలామంది ఊహల్లో కానీ కళల్లో జీవిస్తూ ఉంటారు. ఈ ఆధునిక పరికరాలతో ఎక్కువ సమయాన్ని గడిపి ఇబ్బందులు కలిగించి మంచి స్థాయిలో ఎదగాల్సిన వాళ్ళు కూడా పూర్తిగా ఈ రవి శుక్రుడు కలయిక కానీ పంచమంలో ఉన్న శని భగవానుడు కానీ 6లో ఉన్న రాహువు కానీ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి స్వామి. అందువల్ల ముందుకెళ్ళి మీరు జాగ్రత్త పడండి. దైవ ఆరాధన పూజలో వినాయక స్వామిని చుట్టగలిగితే ఇట్లాంటి దోషాలు ఉండకూడదు. అందువల్ల వయసు పెరిగే కొద్దీ మీకు అనేక ఆలోచనలు చాలా విషయాల్లో మీరు ఉపయోగపడే విషయాల్లో శ్రద్ధ పెట్టుకోకుండా తల్లిదండ్రులు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కూడా తయారు చేసుకు ఉంటారు. చాలా జాగ్రత్త అండి. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు దశమి ఏకాదశి మీ కుటుంబ సంరక్షణకై దైవ అనుగ్రహ పూజల్లో శివాలయంలో కార్తీక మాసమే కాదు ఎప్పుడైనా మీరు దీపారాధన వెలిగించవచ్చు. దాంట్లో ఒక నెలకు ఒక్కసారి మీరు ఒక్కసారైనా దీపారాధన చేయడం వల్ల మంచిదే. దానివల్ల ఇబ్బందులు లేవు. అందువల్ల ఈరోజు కూడా జ్యేష్ఠ మాసం యందు ఈ దీపారాధన శివుడికే ఎందుకు పెట్టాలి ఏమి అనేది అందరికీ ఒక సందేహం. అందువల్ల శివుడికి రాహువు, శని భగవానుడు, కేతువు వీళ్ళు ముగ్గురు గ్రహాల యొక్క తీవ్రత తగ్గితే మిగతా గ్రహాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం బయటపడిపోవచ్చు. దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. ఒక ఆయన ఏమో మాయతో పట్టిస్తున్నాడు, ఇంకొక ఆయన వచ్చి కఠిన నిర్ణయాలు చూపిస్తుంటాడు, ఇంకొక ఆయన మనోబాధని ఇస్తాడు. ఇది కదా మన జీవితంలో ఉన్న సమస్యలు. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం, మన ఆరోగ్యాలను కాపాడుకుంటాం. మంచితనంగా శివుడి ఆరాధన చేస్తే మోక్షం ఏర్పడుతుంది. ఇప్పుడే తులారాశికి 12వ స్థానంలో కేతు ఉన్నాడు, అది మోక్షకారకుడే. అందువల్ల మనకు ఖచ్చితంగా శివ ఆరాధన అవసరం. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి జాబ్ పరమైన విషయాల్లో పనిచేస్తున్న వారికి శుభకరం. అనేక విషయాల్లో వీళ్ళు దిగ్విజయంగా ఆ పనులు చేసి ముందు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.